సాధనలోని ప్రత్యక్ష అనుభూతి కోసం ప్రత్యక్షమైన ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమాన్ని అనుసరించడం చాలా అవసరం. దీనికి సరైన మార్గదర్శకత్వం అవసరం. పుస్తకాల ద్వారా మార్గదర్శకత్వాన్ని పొందడం వలన ఈ విషయంలో ప్రయోజనం పెద్దగా ఉండదు. తరచుగా పెడత్రోవ పట్టవచ్చును. అప్పుడప్పుడు అది అపాయకరంగా కూడా పరిణమించవచ్చు. సాధారణంగా పుస్తకాల్లో వ్రాసిన పద్ధతులు కేవలం బాహ్యమైన సాధనాంశాలను మాత్రమే వివరిస్తాయి. దానివలన గందరగోళంలో పడే అవకాశం ఉంది. కేవలం మందుల పేర్లు, వాటి గుణగణాలను పుస్తకాల్లో చదివి తెలుసుకున్నంత మాత్రాన ఎవ్వడూ వైద్యుడు కాలేడు. అదేవిధంగా దైవం, ఆత్మ, మార్గంలో వివిధ ఆధ్యాత్మిక దశలు మొదలైన విషయాలన్నింటినీ బాహ్యంగా తెలుసుకున్నంత మాత్రాన లక్ష్యాన్ని సాధించినట్లు కాదు. ఈ రోజుల్లో కపట గురువులు కూడా ఈ పదంలో మార్గదర్శకత్వం వహిస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెట్టి పురోగతి గురించి తప్పుడు హామీలు ఇస్తుంటారు. మరి జనం కూడా వాళ్ళు నిర్దేశించిన పద్ధతులు తమ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అసలు తోడ్పడుతున్నాయో లేదో కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. చాలామంది విషయంలో పురోగతి చెందినట్లు భావించిన వారు కూడా జీవాత్మ, మాయ, బ్రహ్మ వంటి తాత్విక వివాదాల్లో చిక్కుకుపోయి ఉంటారు. మరే ఇతర ముఖ్యోద్దేశము లేకుండా ఒక మహాత్ముని దర్శనానికి వెళ్ళినప్పుడు వారికి సాధారణంగా ఇవి మాత్రమే చర్చనీయాంశాలు అవుతాయి. అటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికినప్పటికీ అది వారి ఆధ్యాత్మిక ప్రయోజనానికి ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. మరి ఇది వారికి ఏ విధంగా ప్రయోజనం కాగలదు? అది కేవలం బుద్ధిపరమైన గారడియే తప్ప మరొకటి కాదు. సరైన విధానానికి దారి చూపమని కొంతకాలం ఆ దైవకృపకు శ్రద్ధతో ప్రార్థించటమే వారు అనుసరించదగిన ఏకైక మార్గం.